శ్రీమదస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మిథున రాశి వారికి ఈ మే నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఈ మే నెల 1వ తారీఖు నాడు గురువు మీకు రాశి పరివర్తన చెంది ఆయన మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారము మీకు ఖర్చులని బాగా పెంచుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకి అవకాశం కల్పిస్తుంది. ఆ ఖర్చులు చాలా మటుకు మీకు శుభకార్యాలకు కానీ ధార్మిక కార్యక్రమాలకు కానీ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. వాటికి సంబంధించి మీరేమన్నా ఖర్చు పెడితే ధార్మిక కార్యక్రమాలకి, తీర్థయాత్రలకి, దేవాలయాల దర్శనము, గుళ్ళకు దాన ధర్మాలు ఇలాంటి వాటికి కనుక మీరు ధనాన్ని కనుక మీరు స్పెండ్ చేస్తే మీరు చేసిన దానానికి, ధర్మానికి మీకు అనేక రెట్లు శుభ పరిణామం మీకు సంభవిస్తుంది. ఒకవేళ డబ్బు కకృతితోని మీరు ఖర్చు పెట్టకపోయినా వృధాగా మీకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కాలం గడుస్తున్న కొద్దీ మీకు మే నెల 14వ తారీఖున సూర్యుడు కూడా లాభస్థానంలో ఉచ్చస్థితిలో మీకు కొద్దిగా మీకు సహకరించినటువంటి సూర్యుడు కూడా ఆయన రాశి పరివర్తన చెంది మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. సూర్యుని యొక్క సంచారం మే 14 నుంచి మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు. దీనివల్ల సమాజంలో కొద్దిగా అవమానాలు లేకపోతే నిందలు పడడం, ప్రభుత్వం నుంచి పనులు ఏమన్నా మీకు జరగాల్సి ఉంటే వాటిల్లో ఆలస్యం కలగడం, జాప్యం జరగడం ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా మీకు మే 19వ తారీఖు నాడు శుక్రుడు కూడా రాశి పరివర్తన చెంది ఆయన కూడా మీకు వ్యయస్థానంలో సంచరించబోతున్నారు. ఇలా 3 గ్రహాలు మీకు అంతగా అనుకూలించని వ్యయస్థానంలో సంచరిస్తున్నారు. శుక్రుడి యొక్క సంచారం ఆయన మీకు రాష్ట్రాధిపతి అవుతాడు, వ్యయాధిపతి అవుతాడు. ఆయన స్వస్థానంలో సంచరిస్తూ ఉండడం అనేది మీకు కొద్దిలో దాంట్లో కూడా మీకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఆయన కూడా ఖర్చులు పెంచుతాడు, కానీ ఆ వచ్చే ఖర్చులు అనేటివి మీకు విందులు వినోదాల కోసం, మీ సుఖాల కోసం, మీరు లగ్జరీస్ కోసం, లేకపోతే కొత్త టెక్నాలజీ వీటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటికి, వాహనాలు, అది గృహోపకరణ వస్తువులు ఇలాంటి వాటి కోసం మీరు ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉన్నది. అది ఖర్చులు పెరిగినా కానీ అది ఖర్చులు మీకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద ఈ నెల మీకు ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉన్నది. మరియు ఒకసారి మీకు శుక్రుడు అక్కడ వ్యయాధిపతి మీద మీకు శని యొక్క నీచ దృష్టి కూడా పడుతున్నది. మరియు మీకు తృతీయాధిపతి అయినటువంటి సూర్యుని మీద కూడా మొదటి 14 రోజుల పాటు శని యొక్క నీచ దృష్టి పడుతున్నది. దీనివల్ల మానసికంగా మీకు కొద్దిగా అశాంతి, తెలియని భయము, ఆందోళన, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము ఇలాంటి మానసికమైనటువంటి స్థితి మీకు ఈ నెల ఉండే అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులకి బాగున్నది. ఇక్కడ మీకు గురువు యొక్క శుభదృష్టి పడుతూ ఉండడం వల్ల విద్యార్థులు చక్కగా రాణిస్తారు. ముఖ్యంగా మీ మదర్తోని, తల్లిగారితోని మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వారి యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదంతో, సూచనలతోని, సలహాలతోని కనుక మీరు ముందుకు సాగితే అది మీకు మంచి శుభ పరిణామాలు ఇస్తుంది. ఆరోగ్యం కూడా కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉన్నది. సమాజంలో పనికిమాలిన శత్రువులు పెరుగుతారు. వారి వల్ల పెద్దగా అపకారం జరగకపోయినప్పటికీ కూడా మీకు శత్రువుల సంఖ్య, మిమ్మల్ని చిరాకు పెట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ విషయంలో కూడా మీరు కొద్దిగా జాగ్రత్త వహించండి. అంటే మీకు ఇతరుల నుంచి ఈజీగా సపోర్ట్ మీకు లభించదు. మీరేమన్నా అవసరం కోసం ఏమైనా సహాయం అడిగితే వీడు నాకు చేస్తాడని నమ్ముకున్న వాళ్ళు మీకు చెయ్యి ఇచ్చేసి, హ్యాండ్ ఇచ్చేసి టైంకి ఆదుకోకుండా, హెల్ప్కి అక్కడికి రాకుండా
తప్పించుకుంటారు. ఈ రకంగా కొద్దిగా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. వారి విషయం కూడా మీకు ఈ నెల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు వర్క్ ప్లేస్లో మీకు ఈ నెల బాగా వర్క్ లోడ్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వర్క్లో మాత్రం మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. మీ పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. దానికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్కి వీటికి మీకు చాలా సామాన్యంగా ఉంది కాబట్టి అనవసరమైన రిస్కులు చేయకండి. అది ఆచితూచి మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ముందుకు కదలండి. ఇప్పుడు అంత గ్రహ సంచారం మీకు ఫేవరబుల్గా లేదు కాబట్టి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం కాదు. కొద్ది రోజులు వెయిట్ చేసి పరిస్థితులు మీకు అనుకూలంగా మారిన తర్వాత అప్పుడు మీరు ముందుకు సాగొచ్చు. అలాగే మే 10 తర్వాత మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ఆయన రాశి పరివర్తన చెంది ఆయన మీకు లాభస్థానంలో సంచరించబోతున్నారు. కాబట్టి మే 10 తర్వాత మీకు చేసిన పనులలో వస్తున్నటువంటి ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోయి మీకు పరిస్థితులు కొద్దిగా అప్పటి నుంచి అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య కొద్దిగా అవగాహన లోపము మరియు కొద్దిగా దూరం పెరిగే అవకాశం ఉన్నది. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ కూడా మీరు మరీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు మీ లగ్నం ఏముందో మీ జాతకం ప్రకారంగా మీకు గనక మీ లగ్నం తెలిస్తే మీ లగ్నానికి సంబంధించిన ఫలితాలు కూడా వినండి. మీ లగ్నానికి సంబంధించి మీకు అద్భుతంగా ఉందనుకోండి, మిథున రాశిలో పుట్టి వారి మకర లగ్నమో లేకపోతే మేష లగ్నమో అయిందనుకోండి, మీరు అక్కడి నుంచి ఈ నెల మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక దీంట్లో మీకు నెగిటివ్, దాంట్లో పాజిటివ్ వస్తే మీకు సామాన్యంగానే గడిచిపోతుంది. రెండిట్లోనూ మీకు మంచి పాజిటివ్గా వస్తే అద్భుతంగా గడుస్తుంది. ఈ రెండిట్లో కూడా మీకు నెగిటివ్గా వస్తే అప్పుడు కొద్దిగా ట్రబుల్సమ్గా ఆ నెల గడిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేవలం గోచర ఫలితాలని చాలా సీరియస్గా తీసుకొని దీని మీదనే మొత్తం ఇది కాకుండా మీరు రెండింటిని కూడా కంపేర్ చేసుకొని చూడండి. దానివల్ల మీకు కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉన్నది. ఈ నెల మీకు పరిస్థితులు మెరుగుపడడానికి బుధవారం పూట విష్ణు సహస్రనామం చదవండి. అలాగే గురువుకి సంబంధించి మీకు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడము మరియు మీకు చక్కగా దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా మీకు వచ్చే కష్ట నష్టాలని తగ్గించడానికి ఇవి సహకరిస్తాయి. మొదలే చెప్పినట్టుగా ధార్మిక కార్యక్రమాలకి మీకు బాగా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఆ విషయంలో మీరు కొద్దిగా దృష్టి పెట్టి తీర్థయాత్రలు కానీ, దేవాలయాల సందర్శన కానీ, దాన ధర్మాలు కానీ ఇలాంటివి చేయడం వల్ల, జపాలు, హోమాలు ఇలాంటివి చేయడం వల్ల మీకు చక్కటి మనశ్శాంతి మరియు మీ అదృష్టం మరింతగా మెరుగుపడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఈ నెల రాశి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.